బిగ్ బాస్ అసలు ఆట మొదలైపోయింది. నామినేషన్స్ హీట్ ఊపందుకుంది. హౌస్లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్తో పెంట పెట్టేశాడు బిగ్ బాస్. నిజానికి బిగ్ బాస్ అసలు ఆట మొదలు పెట్టకుండానే రేయ్ ఎవర్రా మీరంతా అనే ఈ బ్యాచ్ వాళ్ళకి వాళ్లే గొడవలు పెట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. నామినేషన్స్లో బిగ్ బాస్ హౌస్కి చీఫ్గా ముగ్గురు నిఖిల్, నైనిక, యష్మి గౌడ్ ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించగా తొలివారం నామినేషన్స్లో మొత్తం 6 కంటెస్టెంట్స్ నిలిచారు. 1 నాగ మణికంఠ, 2 బేబక్క, 3 పృథ్వీరాజ్, 4 సోనియా ఆకుల, 5 విష్ణుప్రియ. పవర్డ్ బై డవర్స్. నామినేషన్స్లో పనికొచ్చే వాలిడ్ రీజన్ కంటే పనికిమాలిన కారణాలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రతి సీజన్లో వీటిని చూస్తూనే ఉన్నాం. పైగా తొలివారంలో అయితే మరీ సిల్లీగా ఉంటాయి. వీళ్లు చెప్పే సోది కారణాలు. ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని, హాయ్ చెప్పలేదని, పడుకునేటప్పుడు బై చెప్పలేదని ఇవే కారణాలు ఉంటాయి. తొలివారం నామినేషన్స్లో కూడా చాలా వరకు ఇవే కనిపించాయి. అయితే లాంచింగ్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పెట్టిన పెంట వల్ల హౌస్లో అందరికీ విలన్గా మారాడు యంగ్ కంటెస్టెంట్ నాగ మణికంఠ. ఒకరిని లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయమన్నారు. ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పాలని హౌస్ మేట్స్ని అడిగారు. అయితే హౌస్లో ఉన్న ఆదిత్య ఓం, నయని, విష్ణుప్రియ మరో 2 మూకుమ్మడిగా నాగ మణికంఠ పేరు చెప్పారు. తరువాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు. కాని అప్పటికే నాగ మణికంఠ హర్ట్ అయిపోయి మాటలు వదిలేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఆఖరి పోరాటం చేస్తానని చెప్పి ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. సీజన్ 2లో కౌశల్ని స్ట్రాటజీని ఫాలో అయిపోతూ అందరితో కలవకుండా ఒంటరిగానే ఉంటూ మెల్లగా గిచ్చే ప్రయత్నం చేస్తూ సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. అతని ఏవీ వీడియోతోనే మణికంఠకి బీభత్సమైన సింపతి వచ్చేసింది. ముక్కు మొహం తెలియని ఓ కంటెస్టెంట్కి షార్ట్ పీరియడ్లో ఇంత క్రేజ్ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి. కొత్త వ్యక్తి అయినా కూడా నాగ మణికంఠకి ఒక్కరోజులోనే క్రేజ్ వచ్చింది. అయితే హౌస్లో ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్లతో పడినట్టుగా ఉంటున్న నాగ మణికంఠను నామినేషన్స్లో టార్గెట్ చేస్తారని అంతా ముందే అనుకున్నారు. ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదనే. కాబట్టి మణికంఠ అదే తప్పు చేస్తుండటంతో హౌస్లో వాళ్లంతా మూకుమ్మడిగా నామినేట్ చేసి పారేశారు. అలా మణికంఠ నామినేషన్లోకి వచ్చేశాడు. పవర్డ్ బై డవర్స్. ఇక సోనియా ఆకుల కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు మాట్లాడుతుంది. దాంతో ఆమె టార్గెట్ అవుతుంది అనడంతో సందేహం లేదు కాబట్టి ఆమెను నామినేట్ చేశారు. ఇక పృథ్వీరాజ్కి హౌస్లో పెద్ద ర్యాపో లేకపోవడంతో అతను కూడా నామినేషన్స్లోకి వచ్చేశాడు. ఇక బేబక్క విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పాం. బేబక్క ఫస్ట్ ఎలిమినేషన్ అని. ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే అదే నిజం అయ్యేట్టు ఉంది. గతంలో కూడా ఇదే అయ్యింది. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ని వర్కౌట్ చేయబోతున్నారా అంటే అవుననే అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు చూస్తే తొలివారంలో ఎలిమినేట్ అయిన వాళ్లు బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్లే. పైగా తొలివారంలో వంటగదిలో గరిటె తప్పిన వాళ్లే. సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీలా వీళ్లంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్లే. కాబట్టి బేబక్కని కావాలనే హౌస్లోకి పంపిస్తారు, కావాలనే నామినేట్ చేయిస్తారు, కావాలనే ఎలిమినేట్ చేయిస్తారు. అంటే ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్టా అంటే అది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చిన జెన్యూన్ కంటెస్టెంట్ని అడిగితే అర్థం అయిపోతుంది. కాబట్టి నామినేషన్స్లో 6 ఉన్నారు. ఇక గుద్దండి మరి ఓట్లు. మరి ఓట్లు వేసిన వాళ్లే సేఫ్ అవుతారా అంటే అది అనుమానమానమేనండోయ్.